నగరంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఖైరతాబాద్ కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో అర్హులకు స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో కలిసి రేషన్ కార్డులను పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లాకి సంబంధించిన ఇప్పటి వరకు 55,000 కొత్త రేషన్ కార్డులు మంజూరు కాగా 3 నియోజకవర్గాలకి చెందిన రేషన్ కార్డులను ఈ రోజు పంపిణీ చేశారు. రేపు ఎల్లుండి మిగతా నియోజకవర్గాల్లో అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వనున్నారు. పదేళ్ల తర్వాత నగరంలో లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేశారు. హైదరాబాద్ జిల్లాకు చెందిన జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో పంపిణీ కార్యక్రమాలు చేపట్టారు. నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కలెక్టర్ హరిచందనతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన రేషన్ కార్డులను బంజారా భవన్లో పంపిణీ చేశారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తున్నామన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు ఇవ్వకపోగా 5 లక్షల రేషన్ కార్డులు తొలగించిందని చెప్పారు మంత్రి. ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్న అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇచ్చామని, త్వరలో అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వనున్నామని చెప్పారు మంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. ఎన్నికైన 48 గంటల్లో ప్రధానమైనటువంటి 10 లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించారు. దాని తదుపరి పేదలకు సంబంధించిన 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తా ఉన్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన రేషన్ కార్డులను రహమత్ నగర్లోని హబీబా ఫాతిమా కమ్యూనిటీ హాల్లో పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్లు బెల్లయ్య నాయక్, గుత్తా అమిత్, జంగా రాఘవరెడ్డి, ఇనగల వెంకట్రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన, కార్పొరేటర్ సిఎన్ రెడ్డితో పాటు అజారుద్దీన్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటిదాకా హైదరాబాద్ లో బోనాల పండుగ జరగ్గా ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామన్న మంత్రి, ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించామన్నారు. ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడే అర్హులకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా పాలసీ తీసుకొస్తామన్నారు. జూబ్లీహిల్స్ లో సమస్యలు ఏమున్నా ఇన్ఛార్జ్ మంత్రిగా పరిష్కారం చేస్తానన్నారు మంత్రి పొన్నం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకో ఉప ఎన్నికల కొరకో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే 6 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గత మాసం హైదరాబాద్లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరిగింది. దాని తర్వాత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగింది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన రేషన్ కార్డులను లీ ప్యాలెస్ లో పంపిణీ చేశారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్, కార్పొరేటర్ కొంతం దీపిక, కలెక్టర్ దాసరి హరిచందనతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్హత ఉండి రేషన్ కార్డులు లేని వారంతా అప్లికేషన్ పెట్టుకోవాలని సూచించారు మంత్రి. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, ఎప్పుడు కావాలనుకున్నా పేర్లు యాడ్ చేసుకోవచ్చని తెలిపారు. రైతులకు సంబంధించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యంతో పాటుగా ఈ రేషన్ కార్డుల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి, వెరిఫికేషన్ చేసి వారికి రేషన్ కార్డు ఇస్తాం. రాజకీయాలు లేదా ఇతరత్ర కుల మత ఏం వేషుజం లేదు. అర్హత ఇస్ క్రైటీరియా. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. రేపు అంబర్పేట, ముషిరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో, ఎల్లుండి చార్మినార్, కార్వాన్, చంద్రయానగుట్ట నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన. మహానగరంలో జలమండలికి కొత్త నీటి కనెక్షన్ల తాకిడి అంతకంతకు పెరుగుతోంది. అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు ఎక్కువగా ఏర్పడుతూ ఉండటంతో ట్యాప్ కనెక్షన్ల సంఖ్య భారీగా పెరుగుతోంది. పెరుగుతున్న అవసరాలకి అనుగుణంగా నగరానికి నీటిని అందించడానికి ప్రభుత్వం గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకువస్తోంది. దీని ద్వారా మరో 2 ఏళ్లలో ప్రస్తుతం నగరానికి అందుతున్న 550 ఎంజీడీలకు అదనంగా మరో 300 ఎంజీడీల నీటిని ప్రజలకు అందిస్తామంటోంది వాటర్ బోర్డు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం వేగవంతంగా విస్తరిస్తుండటంతో తాగునీటికి డిమాండ్ భారీగా పెరుగుతోంది. నివాస సముదాయాల నుంచి కొత్త నల్లాల కనెక్షన్ల దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికీ జలమండలి పరిధిలో వివిధ కేటగిరీలకు సంబంధించి సుమారు 14,16,000 కనెక్షన్లు ఉన్నట్లు చెబుతున్నారు అధికారులు. కానీ 10 ఏళ్ల క్రితం నగరానికి ఎన్ని నీళ్లు వచ్చాయో ఇప్పుడు కూడా అవే నీటితో సరిపెట్టాల్సి వస్తుండటంతో అవి ఏ మూలకు సరిపోవడం లేదు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నగరానికి సరిపడా నీళ్లు అందించడానికి గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 తీసుకువస్తుంది. నగరానికి ప్రతిరోజు వివిధ ప్రాజెక్టుల నుంచి 550 మిలియన్ల గ్యాలన్ల నీరు వస్తుంది. ఇందులో ముఖ్యంగా నాగార్జున సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 75% పైగా నీటి తరలింపు ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి 270 MGDల కృష్ణా వాటర్ వస్తుంది. గోదావరి బేసిన్లోని శ్రీపాద ఎల్లంపల్లి నుంచి 168 MGDలు, మంజీరా సింగూరు నుంచి 120 MGDల నీళ్లు వస్తున్నాయి. ఇక జంట జలాశయమైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి 32 MGDల నీటిని తరలిస్తున్నారు. రెండు 2014లో నగరానికి ఎన్ని నీళ్లు వచ్చాయో ఇప్పుడు కూడా అవే నీళ్లు వస్తున్నాయి తప్ప ఏమాత్రం పెరగలేదు. గత 11 ఏళ్లలో సిటీ భారీగా విస్తరించింది. దీనికి అనుగుణంగా నీళ్లు సరిపోకపోవడంతో ప్రస్తుతం గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా నగరానికి 300 MGDల నీటిని తీసుకురానున్నామంటున్నారు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి. ప్రస్తుతం టెండర్లు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభించి 2027 మార్చిలోగా నగరానికి సరిపోను నీటిని అందిస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు గోదావరి ఫేజ్ 2, 3 అనేది ఆల్రెడీ టెండర్స్ ఫైనల్ అయిపోయినాయి, ఏజెన్సీకి ఇచ్చేసాము, వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో సీఎం గారు ఫౌండేషన్ స్టోన్ కూడా వేస్తారు. సో సైట్స్ ఐడెంటిఫికేషన్, ల్యాండ్ ఇవన్నీ కూడా వర్కులు నడుస్తున్నాయి. మనకి గోదావరి ఫేజ్ 2, 3 20 TMCకి ప్లాన్ చేసాము. ఆ 20 TMC వాటర్ని ఒక 15 TMC డ్రింకింగ్ వాటర్, ఒక 300 MGD వాటర్ని మనం డ్రింకింగ్ వాటర్కి హైదరాబాద్ ఇవ్వాలని. సో ఈరోజు మనం 600 MGD కెపాసిటీ ఉంటే అడిషనల్గా ఒక 300 యాడ్ చేయాలి అనేది. సో అది 2030-31 వరకు సరిపోయేంత వాటర్ ఉంటుంది. 2 ఏళ్లలో 300 MGDల గోదావరి వాటర్ అందుబాటులోకి రానుండడంతో మహానగర అవసరాలు తీరేలా వాటర్ నెట్వర్క్ విస్తరించేందుకు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది వాటర్ బోర్డు. ప్రస్తుతం జలమండలి నెట్వర్క్ 1450 చదరపు కిలోమీటర్ల వరకు ఉండగా తాజాగా 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించేందుకు కార్యాచరణ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ORR ప్రాజెక్టు 1-2 దశల కింద తాగునీరు అందిస్తోంది. మరో 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 18 మున్సిపాలిటీలు, 24 గ్రామ పంచాయతీల పరిధిలోని 100 గ్రామాలకు తాగునీటి సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తోంది. అంటే విస్తరణ అంటే మీకు తెలుసు, ఫస్ట్ కోర్ సిటీ ఉండేది, కోర్ సిటీ GHMC ఎక్స్పాండ్ అయింది. GHMC నుంచి ORR వరకు వాటర్ సప్లై చేస్తున్నాము. బట్ బియాండ్ ద GHMC మనం సీవేజ్ ఇప్పుడు మనం చేయట్లేదు, లోకల్ బాడీ చేస్తున్నాయి, ఓన్లీ వాటర్ సప్లై చేస్తున్నాము. సో ప్రస్తుతానికైతే ORR వరకు లిమిట్ ఉంది. ఫ్యూచర్లో TCURకు సంబంధించి ఇంకా నిర్ణయాలు ఏం జరగలేదు, మాస్టర్ ప్లాన్ అవుతుంది. సో దాన్ని బట్టి నిర్ణయం. గోదావరి ఫేజ్ 2, ఫేజ్ 3 నీళ్లు నగరానికి అందుబాటులోకి వచ్చే వరకు పబ్లిక్ నీటిని అదుపుగా వాడుకోవాలంటున్నారు అధికారులు. శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుకుని వనస్థలీపురంలోని తనిష్క్ జ్యువెలరీలో సమృద్ధి కలెక్షన్స్ ఆభరణాలను విడుదల చేశారు నిర్వాహకులు. తనిష్క్ జ్యువెలరీలో బంగారు ఆభరణాలపై గ్రాముకు 450 రూపాయల వరకు తగ్గింపును, వజ్రాల ఆభరణాలపైన 20% వరకు తగ్గింపు అందిస్తుందని తనిష్క్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ తెలిపారు. ఈ సీజన్లో అద్భుతమైన డిజైన్ల వైభవాన్ని ఆస్వాదించడానికి కస్టమర్లు తనిష్క్ గోల్డ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ని కూడా పొందవచ్చన్నారు. ఈ ఆఫర్లు ఆగస్టు 7 నుంచి 10వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అలాగే సమ్మర్ గోరింక అటు ఈరోజు మనం ఈరోజు తనిష్క్ తల్లి స్పెషల్ కలెక్షన్స్ లాంచ్ చేసాము. కలెక్షన్ నేమ్ సమృద్ధి. దిస్ కలెక్షన్ ఈజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రెడిషనల్ దీపం ల్యాంప్. సో ప్రతి వరమహాలక్ష్మి ఫెస్టివ్ సీజన్కి సో తనిష్క్ లాంచ్ చేసే కలెక్షన్. సో లాస్ట్ ఇయర్ మనం ఆర్నా కలెక్షన్ లాంచ్ చేసాము. సో ఈ
వరమహాలక్ష్మి ఫెస్టివ్ సీజన్కి ఫార్ అన్ని తనిష్క్ కస్టమర్స్ హైదరాబాద్కి మనం కొత్తగా సమృద్ధి కలెక్షన్ లాంచ్ చేసాము, విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ల్యాంప్స్ అండ్ దీపం. సో ఈ కలెక్షన్ దానికి స్పెషల్గా ఆఫర్ ఉంటుంది. ఫ్రమ్ August 7th, August 8th మనం వరమహాలక్ష్మి ఫెస్టివ్ సెలబ్రేట్ చేస్తున్నాము. సో August 7th నుంచి August 10th వరే ఆఫర్ ఉంటుంది, స్పెషల్ ఆఫర్ ఉంటుంది. ఆఫర్ డీటెయిల్స్ మనం ప్రతి గోల్డ్ పర్ గ్రామ్ మళ్ళీ ఆఫ్ వస్తుంది. తర్వాత డైమండ్ జ్యువెలరీ ఎంటైర్ వాల్యూ మీది 20% వరే డిస్కౌంట్ ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్పెషల్ ఆఫర్స్ ఫర్ వరమహాలక్ష్మి ఫెస్టివ్ సీజన్. మళ్ళీ మనం తనిష్క్ನಲ್ಲಿ ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటుంది బికాస్ ఆఫ్ వెరీ హై గోల్డ్ రేట్స్. సో కస్టమర్స్ క్యాన్ బ్రింగ్ దియర్ ఓల్డ్ గోల్డ్ అండ్ ఎక్స్చేంజ్ టు అ న్యూ collection piece which is the Samriddhi collection, or also maybe buy any other pieces from Tanishq. రోడ్డు మీదకి వస్తే చాలు చెవులు చిల్లులు పడేలాగా వెహికల్స్ హారన్స్, కళ్ళు మండేలాగా ఎయిర్ పొల్యూషన్. ఇక గ్రౌండ్ వాటర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ ఏరియాలతో పాటు సిటీ సెంటర్లోనూ పొల్యూటెడ్ సిచ్యువేషనే. వీటికి కాపాడాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చేస్తోంది? దీని పరిధి ఎంతవరకు? ఆశించిన స్థాయిలో దీని పనితీరు ఉందా లేదా? లెట్స్ వాచ్. తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతున్న పొల్యూషన్ని కంట్రోల్ చేయాల్సిన సంస్థ. రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం, నీటి కలుషిత, పారిశ్రామిక వ్యర్థాలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై ఉంటుంది. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాన్ని అరికట్టేందుకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ముఖ్య పాత్ర వహించాలి. దీనితో పాటు వాయు కాలుష్యం, నీటి కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలి. అయితే నిజంగా ఇది జరుగుతుందా? అధికారులు చెప్తున్న దాంట్లో వాస్తవం ఎంత? ఇంటిలోంచి వచ్చే నీళ్లలో ఇంటికి సంబంధించిన వ్యర్థాలు ఉంటాయి. పరిశ్రమల్లోంచి వచ్చిన వ్యర్థాల్లో పరిశ్రమల నుంచి వచ్చినప్పుడు పరిశ్రమల వ్యర్థాలు ఉంటాయి. ఇలా నీటిని కలుషితం మనం చేసుకుంటున్నాం. అయితే మొత్తం ప్రపంచంలో 0.6% మాత్రమే వాడుకోవడానికి పనికొచ్చే విధంగా నీళ్లు అవైలబుల్గా ఉన్నాయి. వస్తువులు పుట్టించడంలో ఎంత పెరుగుతుందో వస్తువుల్లోంచి వచ్చే వ్యర్థాలని తగ్గించడంలో కానీ వ్యర్థాలను నిర్మూలించడంలో కానీ అదే స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానం పుట్టట్లేదు. అంటే సాంకేతిక పరిజ్ఞానం ఎప్పుడైనా ఎక్కడ పుట్టుకొచ్చినా దాని మీద ఒక ప్రయత్నం జరగడం, దాని మీద రీసెర్చ్ డెవలప్మెంట్ చేస్తే పరిశోధనల ఫలితంగానే సాంకేతిక పరిజ్ఞానం వస్తుంది. పరిశ్రమల కాలుష్యాన్ని అరికట్టడంలో పీసీబీ ప్రధాన పాత్ర పోషిస్తుంది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక హెడ్ ఆఫీస్, 2 జోనల్ ఆఫీసులు, 10 రీజనల్ ఆఫీసులు ఉన్నాయి. రీజనల్ ఆఫీసులన్నీ రామచంద్రపురం, రామగుండం, కొత్తగూడెం లాంటి ఇండస్ట్రీ ఏరియాల్లో ఎక్కువగా ఉన్నాయి. మొత్తం 250 నుంచి 300 మంది వరకు ఉద్యోగులున్నారు. ఇందులో సైంటిఫిక్ ఆఫీసర్లు, ఫీల్డ్ ఇంజనీర్లు, టెక్నికల్ స్టాఫ్, ఎన్విరాన్మెంట్ ఇన్స్పెక్టర్లు ఉంటారు. వాయు నాణ్యత, నీటి నాణ్యత, ఘన వ్యర్థాల నిర్వహణ, బయో వ్యర్థాల నిర్వహణని స్టడీ చేసేందుకు సపరేట్ టీమ్స్ ఉన్నాయంటున్నారు పీసీబీ అధికారులు. దీంతో పాటు ప్రత్యేకంగా ల్యాబ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ప్లాస్టిక్ కవర్లు ఇవ్వకుండా ఎప్పుడైనా కవర్ బ్యాగేజీలు కావాలంటే దానికి 10 రూపాయల నుంచి 20 రూపాయలు వసూలు చేస్తుండటంతో చాలామంది సొంత బ్యాగులు తీసుకొని రావడము, లేదా జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగ్స్ వాడటం గమనిస్తున్నాం. రెస్టారెంట్లు కూడా ఆ విధానాన్ని ప్రోత్సహించే విధానం కనుక కొంత మేరకు తీసుకువచ్చినట్లయితే ఈ ప్లాస్టిక్ వినియోగం కూడా తగ్గుతుంది. ప్రజలందరూ కూడా ఒక 10 రూపాయలు తక్కువకు వస్తుంది కాబట్టి ప్లాస్టిక్లో వాడుతామనే ఆలోచనను విరమించుకొని ఆ నాణ్యమైనటువంటి ఒక శాస్త్రీయమైన పద్ధతుల్లో ఉండే ప్లాస్టికేతర వస్తువులలో ఫుడ్ సప్లై చేసే అంశాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా చర్యలు చేపట్టినట్లయితే ఇటు ఆరోగ్యము అటు పర్యావరణము రెండు కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుపై పలు ఇండస్ట్రియలిస్టులతో పాటు ప్రజల్లోనూ ఎప్పుడూ అసహనమే నెలకొని ఉంది. కొన్ని ఇండస్ట్రీలు పర్యావరణ అనుమతులు లేకున్నా రసాయనాలను ఎక్కువగా బయటకు వదులుతున్నా అలాంటి వాటిని చూసి చూడనట్లు ఉంటున్నారంటున్నారు. ఆయా ఇండస్ట్రీలకు ఇష్టానుసారంగా పర్మిషన్లు ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫ్యాక్టరీల నుంచి భారీ స్థాయిలో పొల్యూషన్ వస్తున్నా పట్టించుకోరు అనే విమర్శలు ఉన్నాయి. లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చాలామంది బహిరంగంగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆ పరిశ్రమలకి ముందు అనుమతి ఇచ్చేటప్పుడు వాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యారా లేదా అనేది చెక్ చేసుకుంటాం. వాళ్ళకి
సంబంధించిన కొత్త రూల్స్ ఏమైనా కావాలంటే వాళ్ళకి ఆ రూల్స్ కూడా పెట్టి వాళ్ళ పరిమితులన్నీ నిర్దేశించి పరిశ్రమలకి అనుమతిస్తాం. ఆ అనుమతిలో మనం ఇచ్చిన నిబంధనల మేరకు వాళ్ళు పని చేయకపోతే వాళ్ళని పిలిచి ఆ విషయం చెప్తాం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ తీసుకోవడం పీసీబీ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి జిల్లాలో ప్రతి స్థలంలోనూ జరిగే పరిశ్రమల నిర్వహణని పర్యవేక్షిస్తుంది కాలుష్య నియంత్రణ మండలి. పీసీబీలో వాయు నాణ్యత, అలాగే నీటి నాణ్యత, ఘన వ్యర్థాల నిర్వహణ, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ, వీటి పరిస్థితిని అంచనా వేయడానికి, బేరేజ్ వేయడానికి, స్టడీ చేయడానికి దేనికి అది సపరేట్ టీం ఉంటుంది. ఉన్న చట్టాలను అమలు చేయడంలో విఫలం అవుతోంది పీసీబీ. కొన్ని ఫార్మా, కెమికల్ కంపెనీలు వ్యర్థాలను విచ్చలవిడిగా బయటకు వదులుతున్నా వాటిపై చర్యలు మాత్రం శూన్యం. ఇందుకు కొద్దిమంది లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉంటే మరికొన్ని సందర్భాల్లో రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గాల్సి వస్తుందనే విమర్శలు ఉన్నాయి. భవిష్యత్ తరాలకు మంచి ఎన్విరాన్మెంట్ని అందించాలంటే మాత్రం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లోని మాదాపూర్లో థాయిలాండ్ షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఇవాళ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ప్రారంభమైన హోమ్ ఫర్నిచర్ ఎక్స్పో 4 రోజుల పాటు కొనసాగుతుందని తెలిపారు నిర్వాహకులు సతీష్. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం అతి తక్కువ ధరల్లో అన్ని రకాల ఫర్నిచర్, హోమ్ నీడ్స్ అందుబాటులో ఉంటాయని తెలిపారు. అయితే ఈ 4 రోజుల పాటు కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. జంట నగరవాసులకి తమకిష్టమైన ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకోవడానికి మంచి అవకాశమని అన్నారు సతీష్. హలో అండి, ఇక్కడ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఫర్నిచర్ ఫేర్ ఇంకా థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్ అనే ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ 4 రోజులు ఉంటుంది. ఆగస్టు 1 నుంచి 4 వరకు, ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. ఈ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు. ఇక్కడ 2 ఎగ్జిబిషన్లు నడుస్తున్నాయి. ఫస్ట్ వచ్చేసి థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్. ఇక్కడ మీకు వేరే వేరే దేశాల నుంచి వాళ్ళ జెన్యూన్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చి డిస్ప్లే పెట్టి అమ్మడం జరుగుతుంది. ఇంకా ఫర్నిచర్ ఫేరు. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి మీకు ఇంటికి సంబంధించిన అన్ని రకాల ఫర్నిచర్స్, సోఫాస్ కానివ్వండి, డైనింగ్ టేబుల్స్ కానివ్వండి, బెడ్స్ కానివ్వండి, మ్యాటరియల్స్ కానివ్వండి, ఫర్నిచర్సే కాకుండా ఇంకా మనకి హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉంటాయో, వాల్ డెకర్ కానివ్వండి, ఫౌంటైన్స్ కానివ్వండి, కార్పెట్స్ కానివ్వండి, ఇంకా హోమ్ ఫర్నిషింగ్స్ కానివ్వండి, చాలా పెద్ద వెరైటీ తీసుకొచ్చి పెట్టాము. ఈ ఎగ్జిబిషన్ పేరు వచ్చేసి ఫర్నిచర్ ఫేర్ ఇంకా థాయిలాండ్ ఇంటర్నేషనల్ షాపింగ్ ఫెస్టివల్. ఈ ఎగ్జిబిషన్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నెంబర్ 1లో జరుగుతుంది. ఆగస్ట్ 1 నుంచి 4 మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 8:30 వరకు దీని టైమింగ్స్. స్పెషలైజేషన్ ఈసారి వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి తెచ్చిన ప్రొడక్ట్స్ వచ్చేసి స్పెషలైజేషన్ అండి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, థాయిలాండ్ నుంచి జ్యువెలరీ కానివ్వండి, థాయిలాండ్ బాంబ్స్ కానివ్వండి, ఇంకా యుగాండా నుంచి ఆర్టిఫాక్ట్స్ కానివ్వండి, ఇంకా బక్లావా స్వీట్స్ కానివ్వండి, దుబాయ్ నుంచి పర్ఫ్యూమ్స్ కానివ్వండి, ఇలా చాలా ఉన్నాయి. సో అదే ఈ ఎగ్జిబిషన్ స్పెషాలిటీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడా శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ నోవెటెల్లో రేపు నిర్వహించనున్న స్పోర్ట్స్ కాంక్లేవ్కు సర్వం సిద్ధమైంది. తెలంగాణ క్రీడా విధానం 2025ను యావత్ క్రీడా సమాజానికి విస్తృత స్థాయిలో పరిచయం చేసేందుకు, అలాగే అందరి భాగస్వామ్యం పెంచేందుకు ఉద్దేశించిన స్పోర్ట్స్ కాంక్లేవ్కు కావాల్సిన ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. రేపు హైదరాబాద్లోని నోవెటెల్లో జరగబోయే స్పోర్ట్స్ కాంక్లేవ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధానంగా పటిష్టమైన క్రీడా పరిపాలన, దీర్ఘకాలిక క్రీడల అభివృద్ధి, కెరియర్, ఉపాధి మార్గాల రూపకల్పన, క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, సమగ్ర క్రీడా వాతావరణం వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. గత ఏడాది కాలంగా సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు ఒక పటిష్టమైన క్రీడా విధానం తీసుకురావాలన్న సంకల్పంతో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎంతో కృషి చేస్తూ వస్తోంది. ఫిఫా వంటి గ్లోబల్ క్రీడా సంస్థలతో పాటు ప్రముఖ కార్పొరేట్లు, క్రీడా నిపుణులతో రాష్ట్రం ఎంఓయూలు చేసుకుంటోంది. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలకు ఇది ఆరంభం మాత్రమేనని స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పాలసీ ఇది. ఈ పాలసీ ద్వారా ఎంతోమంది, అంటే చాలామంది క్రీడాకారులకు అన్యాయం జరిగింది గత 10 ఏళ్ళ నుంచి పాలసీ తీయకపోవడం వల్ల.
ఇది నాకు తెలిసి భారతదేశంలోనే ద బెస్ట్ పాలసీగా నిలవబోతుంది. తెలంగాణ పాలసీనే వేరే రాష్ట్రాలు కూడా తీసుకునే విధంగా ఈరోజు పాలసీని రూపుదిద్దుకున్నది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ప్రతి అంశంలో ఆయన దగ్గరుండి ఏ విధంగా పెడితే తెలంగాణలో ఉండేటువంటి క్రీడాకారులకు లబ్ధి జరుగుతుంది, ఉపయోగం జరుగుతుంది అనే దాంట్లో దగ్గరుండి ప్రతి అంశం మీద రివ్యూ చేసి మరీ తీసుకున్న విషయం. భారతదేశంలో నాకు తెలిసి ఒలింపిక్స్లో 6 కోట్ల రూపాయలు ఈరోజు గోల్డ్ కొడితే సిల్వర్కి 4.5 crore. ఈరోజు అంటే ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు గతంలో ఎక్కడా బహుమతులు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎంకరేజ్మెంట్ చేయాలన్నది. ఇదే విధంగానే రాబోయే రోజుల్లో కూడా స్పోర్ట్స్కి పెద్దపీట వేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్పోర్ట్స్ పాలసీ అన్నది ఈ తెలంగాణలో ఉండేటువంటి క్రీడాకారుల భవిష్యత్తు మార్చనుంది. ఇది వాళ్ళకు ఒక భవిష్యత్తు. రాబోయే రోజుల్లో ఇంతకు ముందుకు పాలసీకి ముందు పాలసీ తర్వాత ఎట్లుండి అన్నది చూడడానికి ఈ పాలసీ నిదర్శనం. రేపటి కార్యక్రమాలకు జరుగుతున్న ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు శివసేన రెడ్డి. అనేక జాతీయ, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే సత్తా ఉందని అనేకసార్లు నిరూపించబడిందని క్రీడాశాఖ అధికారుల శ్రమ, రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సీఎం పట్టుదల కలిసి తెలంగాణ నూతన క్రీడా విధానం 2025 రూపుదిద్దుకుందని అన్నారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టడానికి ఈ స్పోర్ట్స్ కాంక్లేవ్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు శివసేన రెడ్డి. క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మంత్రి వాకిటి శ్రీహరి గారు కానీ మాతో అందరితో చర్చించడం జరిగింది. దాని తర్వాత ఈ కాంక్లేవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని తర్వాత ఆటోమేటిక్గా సర్క్యులేట్ జరుగుతుంది. రాబోయే రోజు ఇప్పుడు జరిగేటువంటి ఇది ఒక ఒలింపిక్స్ కానీ, ఏషియన్ గేమ్స్ కానీ, అన్ని ఏషియన్ గేమ్స్లో ఈరోజు ఏదైతే ఈ పాలసీలో క్రోడీకరించబడ్డాయో వాటన్నింటినీ, దాంతోపాటు యూనివర్సిటీని ఏర్పాటు చేయడం. ఈరోజు మేము గ్రామస్థాయి నుంచి సీఎం కప్ను ఏర్పాటు చేస్తున్నాం. గతంలో ఎప్పుడు గ్రామస్థాయి నుంచి సీఎం కప్ను ఏర్పాటు చేయలే. సీఎం కప్ను గ్రామస్థాయి నుంచి ఏర్పాటు చేయడం, ఆ గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి స్టేట్కి వచ్చేటువంటి క్రీడాకారులను ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు రాబోయే రోజుల్లో వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళు దేనికి సూటబుల్, అథ్లెటిక్స్ సెట్ అవుతుంది, అథ్లెటిక్స్లో స్ట్రాంగ్ అంటే హైయర్ పొజిషన్లో వచ్చిన వాళ్ళు, బాక్సింగ్ కానీ వాళ్ళకి సంబంధించిన డిసిప్లిన్లో ఏ పొజిషన్లో వాళ్ళు వస్తారో వాళ్ళకి సంబంధించిన అకాడమీలకు పెట్టేసి అకాడమీల నుంచి వాళ్ళని యూనివర్సిటీకి తీసుకుపోయే విధంగా. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రఖ్యాత క్రీడా విశ్లేషకులు చారు శర్మ, భారత క్రికెట్ మాజీ ఒలింపియన్లు పుల్లెల గోపీచంద్, గగన్ నారంగ్, అంజు జార్జ్, వివిధ క్రీడా ఫెడరేషన్ల ప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, ప్రముఖ క్రీడా జర్నలిస్టులు విశ్వనాథన్, సభానాయక్తో పాటు మరికొంతమంది సీనియర్ క్రీడా జర్నలిస్టులు తదితరులు భాగస్వాములు కానున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని మంచిరేవుల ట్రాక్ పార్కును రీఓపెన్ చేశారు అధికారులు. 5 రోజులుగా ట్రాక్ పార్క్లో ఉన్న చిరుత బోనుకు చిక్కడంతో నాగార్జున సాగర్ ఫారెస్ట్కు తరలించారు ఆఫీసర్లు. ఇక నాగార్జున సాగర్ ఫారెస్ట్లో చిరుతను వదిలేసిన విజువల్స్ సోషల్ మీడియాలో చూసి మార్నింగ్ వాకర్స్ పార్క్కి వచ్చారు. అయితే రెడ్ పార్క్ గేట్కు తాళం వేయడంతో వెనుతిరిగారు. పార్క్లో అమర్చిన కెమెరాలు, విద్యుత్ దీపాలు తొలగించి వాకింగ్ ట్రాక్ రిపేర్స్ చేస్తున్నామని అన్నారు ఫారెస్ట్ ఆఫీసర్లు. వాకింగ్ ట్రాక్ను సోమవారం నుంచి తెరుస్తామని తెలిపారు అధికారులు. ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ 2025 పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధించారు శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులు. సివిల్ కానిస్టేబుల్స్ మహిళలు, పురుషుల విభాగంలో స్టేట్ ఫస్ట్ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. ఏపీ ఎస్పీ విభాగంలోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ దక్కించుకున్నారు. రాష్ట్రమంతటా కలిపి 6014 ఉద్యోగాలకు దాదాపు 4005 విద్యార్థులు విజయం సాధించారు. ఒకే ఉద్యోగ నోటిఫికేషన్లో 67% పైగా ఉద్యోగాలు సాధించి రికార్డు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిసింది శ్యామ్ ఇన్స్టిట్యూట్ యాజమాన్యం. ఇక ఏపీలో పేద, మధ్యతరగతి తల్లిదండ్రులు నమ్మకంతో పిల్లలను తమ విద్యా సంస్థల్లో చేర్పించారని, నిబద్ధతతో ఆ బాధ్యతను నిర్వహించామని తెలిపారు నిర్వాహకులు. ఇక భవిష్యత్తులోనూ ఇదే నిబద్ధతను కొనసాగిస్తామని తెలిపారు. కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఫైనల్ ఎగ్జామ్ అనేది జరిగింది. జూన్ 1 నుంచి ఈరోజు ఈ ఫలితాలు అనేవి రిలీజ్ చేశారు. అయితే 6100 పోస్టులకు
6014 పోస్టులు మాత్రమే ఫలితాలను రిలీజ్ చేయడం జరిగింది. ఈ 6014 పోస్టుల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్కు మొత్తం టోటల్గా 4500 పోస్టులు అనేవి సాధించడం జరిగింది. 6014 పోస్టులకు గాను 4005 పోస్టులు అంటే సుమారుగా 67% ఉద్యోగాలు అనేవి సాధించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మేము. ఇప్పుడు అందిన సమాచారం మేరకు మాత్రమే, ఇంకా సమాచారం రావాల్సి ఉంది. ఈ సమాచారం వస్తే ఇంకా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని మీకు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ కానిస్టేబుల్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అంటే 200కి 168 మార్కులతో జి నానాజీ అంటే ఈయన జి నానాజీ రిజిస్టర్ నెంబర్ 4434322 విశాఖపట్నానికి చెందిన వ్యక్తి. ఇతను స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది, స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. అలాగే ఉమెన్ కేటగిరీలో అంటే మహిళా కేటగిరీలో అంటే 200కు గాను 159 మార్కులతో ఉమెన్ కేటగిరీలో జి రమ్య మాధురి 4318582 ఈ రిజిస్టర్ నెంబరు విజయనగరానికి చెందిన అమ్మాయి రమ్య మాధురి. ఈ అమ్మాయికి ఉమెన్ కేటగిరీలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. మా అన్నయ్య మా అమ్మ చదివిస్తున్నారు. నేను ఈ స్టేజ్కి రావడానికి శ్యామ్ ఎగ్జామ్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి. శ్యామ్ ఎగ్జామ్స్ పెట్టడం వల్లే నాకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. అలాగే మా అమ్మ అయితే చాలా కష్టపడి చదివించింది నన్ను. ఇక్కడ చెప్పే సార్స్ కూడా ఎక్స్ప్లెనేషన్లో బాగా. శ్రావణ మాసం సందర్భంగా ఆలయాల్లో విశేష పూజలు జరుగుతున్నాయి. బోడుప్పల్ పెంటారెడ్డి కాలనీలో అమ్మ నిమిషాంబికాదేవి ఆలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శ్రావణ మాసం శుక్రవారం సందర్భంగా ఇవాళ అమ్మవారికి 1,00,000 పుష్పార్చన చేశారు. అమ్మవారి దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. నమః